విష్ణు. ఓం మాతృదేవో నమః. ఓం పితృదేవో ఓం గురుదేవో నమః. తల్లిదండ్రులకు వందనాలు చేసుకొని మరి గురుదేవులకు నమస్కారాలు చేసి ఈ యొక్క పంచభూతాలకు నమస్కారాలు చేసి పంచభూతాలు, నవగ్రహాలు, అశ్విన్ దేవతలు, ఆరోగ్య దేవతలకు తలుచుకొని మనము ఏ పని చేసినా సుగ్నమవుతుందని చెప్పేసి జాంబవంతుడు చెప్తున్నాడు. జాంబవంతుడు 18 యుగాల చరిత్రలో మరి ఆయన ఈ యొక్క చిరంజీవి అయినటువంటి జాంబవంతుడు పాపభారం ఎక్కువ అయింది. మరి అది పాపాలు కడగడానికి, భక్తులను కాపాడుకోవడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన జాంబవంతుని పెద్ద పుత్రిక అరుంధతి మాత, జాంబవంతుడు భూలోకమాత లందల ఎల్లమ్మ దేవి కూడా ఇప్పుడు ఈ కొండగురువలో, నిజాంపేట కొండగురువలో వెలిసినటువంటి దేవతామూర్తులు. వీళ్ళు పూర్వకాలం నుండే ఎంతో చరిత్ర, ఘన చరిత్ర గలది. ఆ దేవునికి మరి మహిమలు జాంబవంతుని ఎంత గొప్పయో తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రతి పిల్లకు, ప్రతి వాళ్ళకి ఉన్నది. మనకు పరత్పరుండు పర్మభూషుండు మైమానితుండు తపోధనుండు తాగ నిరంతుండు తత్వగుణశీలుండు అకలంక చరిత్రుండు అసమాన తేజ విలాసుండు ఆది జాంబవమునేంద్రుండు జగుశూల దండక మండలధరుండు జగజ్యోతి ప్రకాశుండు ఋషకుల శేషుండు రుద్రాక్షమాల ధరుండు సద్గుణ దైర్నుండు సప్త ఋషులపాది గురువర్యుండు సచ్చిన కామధేనువు శర్మంబు ఒల్చి పాడి పంటలకు శ్రీకారము చుట్టిన పుణ్యధనుండు డప్పులు చెప్పులు డోలు డొక్కులు సప్త నగారాలు చేసి సరిగమ పదనిశలకు ప్రాణాలు ఓసిన ఆది జాంబవమునేంద్రుండు. పొద్దున లేవగానే తల్లిదండ్రులకు దండం పెట్టుకొని మరి ఆ గురుదేవునికి దండం పెట్టుకొని ఓం అపరూపశక్తి, ఓం ఆదిపరశక్తి, ఓం శివశక్తి, ఓం ఓం కనకదుర్గ, ఓం కాళీమాత, ఓం భద్రకాళి, ఓం వీరమాత, ఓం లోకమాత, ఓం లోకేశ్వరి దేవి, ఓం జగజ్జనని, ఓం జలవీరమాత, ఓం హరుంధతి మాత, ఓం మాతంకన్య, ఓం బాలత్రిపుర సుందరి దేవి, ఈ యొక్క భూమాత రేణుకమాత, పుట్టల ఎల్లమ్మ, నిజాంపేటలో వెలిసినటువంటి లందల ఎల్లమ్మ, భూలోకమాత ఎల్లమ్మ దేవి వందనాలు. శరణు శరణు శరణు. పాడి పంటలను, పశు పక్షాదులను, మరి సకల జీవకోటి ప్రాణులకు అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణాదేవి అరుంధతి మాత, మరి అన్ని కులాలను, అన్ని ఇండ్లలకు పోయి పరశురాముని గురించి మరి తల్లి అందరినీ అభ్యర్థించింది. మరి ఆ జాంబవంతుడే దగ్గరికి తీసిండు. మరి శ్రీకృష్ణుడు కూడా ఎన్నో కష్టాలు పడి శత్రాజిత్తు మహారాజు శమంతకామని నింద మోపినందుకు మరి జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేసి ఆ యొక్క శమంతకామనితో పాటు జాంబవతిని కూడా లగ్గమాడి ఆయన కష్టాలు, వినాయక చవితి వచ్చిన కష్టాలన్నీ తీర్చుకున్న ఘనత మరి జాంబవంతునికి వద్దకు వచ్చినాకనే ఆయన కూడా విముక్తి లభించింది. ఆయన అప్పటి నుంచి మరి ఆ పరమాత్ముడు స్వరూపుడైనటువంటి జాంబవంతుని దగ్గరికి వచ్చి విముక్తి కలిగి ఆయన పాప విమోచన కూడా కలిగినది. అక్కడి నుండి సప్త ఋషులల్లా మరి జాంబవంతుడు కూడా ఋషి. అంతకుముందు ఉన్నటువంటి ఋషి జాంబవంతుడు. మరి సప్త ఋషులల్లో 6వ ఋషి వశిష్ఠముని. నీ అరుంధతి మాత, నీ పెద్ద బిడ్డ, నీ ఘనత ఏంది, నీ చరిత్ర ఏంది, మరి ఈమె మహిమలేంది, సర్వశక్తులతో పుట్టినాం అంటున్నారు.
మరి మాణిక్య వీణ మైమెలగల్ల తల్లి అంటున్నారు. ఆమె గొప్పతనం ఏంటిది? మరి 36 కోట్ల మునులు, 76 కోట్ల దేవతలు, 66 కోట్ల అయ్యలు మరి అరుంధతి మాతకు దివనార్తులు ఇచ్చి ఆ యొక్క నక్షత్ర మండలంలో కొత్తగా పెళ్ళైన నవదంపతులకు ఆ యొక్క తల్లి దర్శనమిస్తుందని మనకు అందరికీ తెలుసు. మరి అలాంటి వశిష్ఠముని వచ్చి మరి అరుంధతి మాతకు ఒక చరిత్ర చెప్పుమని ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో పిడికెడు రాళ్ళు తెచ్చి 36 కోట్ల మునులకు, 76 కోట్ల దేవతలకు, 66 కోట్ల అయ్యలకు, సకల జీవకోటి పనులకు పంచభక్ష పరమన్నం పెట్టుమని ఆ పిడికెడు రాళ్ళు మట్టి బాణువులలో ఉండాలని చెప్పేసి ఆయన ఒక షరతు పెట్టడం జరిగింది. మరి ఆయన పెట్టిన షరతు తండ్రితోని విన్నవించగా జగజ్జనని జలవీరమాతకు మరి జాంబవంతునికి విన్నవించింది. అమ్మ ఇట్లాంటి పరిస్థితులు పెట్టాడు మరి ఎవరో ఋషి కుమారుడు వచ్చి అని చెప్తే అప్పుడు జాంబవంతుడు నవ్వి, ఇదంతా బాగా బిడ్డ, అది ఒక పెద్ద పని కాదు, నేను మాణిక్య వీణ చేసి నీ చేతికిస్తున్నా. ఈ మాణిక్య వీణ వాయించే లోపట్నే మరి అందరికి కావాల్సిన పంచభక్ష పరమాన్నాలు అక్కడ ప్రత్యక్షమైతే బిడ్డ అని చెప్పి ధైర్యం చెప్పి పంపిస్తే మరి మాణిక్య వీణ వాయించితే కిందేడు మీదేడు లోకాలు ధనింపజేసినటువంటి అరుంధతి మాత మరి మట్టి బాణువుల గుబగుబ వాసనలు చూసి మరి సప్తఋషులు అక్కడికి రావడం, సర్వ జీవకోటి పానులకు ఆ పంచభక్ష ఒక్కరి ఇష్టారాకుల కనుక అన్నం చేయి పెడితే మరి అందరి ఇష్టారాకులలో ఒకటేసారి పంచభక్ష పరమన్నం ఉండడం జరిగింది. ఆ పరీక్ష నెక్కిన వెంటనే వశిష్ఠముని అన్నాడు, అయ్యా జాంబవంత, నీ శక్తి నేను తెలియకపోతే, నీ బిడ్డ శక్తి నాకు తెలియక నేను తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలే. నేను స్వర్గం పోదామని ప్రయాణమైనప్పుడు స్వర్గలోకములో నాకు దారులు ఇడవలేదు, మళ్ళీ తిరిగి పంపించారు. ఈ లగ్గం గాంధీ ఒంటరిగా రావద్దు అని చెప్పేసి వాళ్ళు పంపించారు. నాయన నేను స్వర్గం వెళ్ళిపోవాలి అని చెప్పి జాంబవంతుని వేడగా జాంబవంతుడు అరుంధతి మాతకు కళ్యాణం చేసి ఆ యొక్క కళ్యాణం చేసిన సమయంలో చేసి వాళ్ళకి వివాహం చేసి బిడ్డను టుంగుటుయాల మీద ఊపుతున్నాడు. మరి ఈయన స్వర్గలోకంలో పోయి సప్త ఋషులలో ఒక ఋషి స్థానం సంపాదించి ఆయన సప్త ఋషులలో స్థానం చేసి రేపు భవిష్యత్తు కాలానికోసానికి ఇప్పటికీ ఋషులు తపస్సు చేస్తూనే ఉన్నారు. మనకు స్వప్నంలో వచ్చినాయి, ఇవన్నీ చెప్పినాయి. రేపటి పనులు ఇవాళనే చెప్తాడు. జాంబవంతుడు ఒక దిక్కు, రేణుక ఎల్లమ్మ ఒక దిక్కు, అరుంధతి మాత ఒక దిక్కు, ఆది పరాశక్తి ఒక దిక్కు, ఆదిశక్తి ఒక దిక్కు, ఇట్లా నాకు చెప్పడం ఈ అట్టడికి వర్గాల వారికి మాదిగ బిడ్డలు కుల గోత్రాలకు దూరమైనరు కాబట్టి వాళ్ళ గోత్రాలు గంగాధరి, అరుణ్జ్యోతి, మాల బిడ్డలకు మరిమల, చెనంగి, నేచర్ల గోత్రాలు అని చెప్పి మాల బిడ్డలకు చెప్పమని నాకు ఆజ్ఞలు ఇచ్చారు. కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా సేకరించి మరి అలా చేయడం జరుగుతున్నది. ఈ యొక్క నిజాంపేట తుర్క చెరువు కానుకొని శ్రీకృష్ణుడు జాంబవంతుడు కొట్లాడిన కొండ గురువు వల్లే వాళ్ళు జాంబవంతుడు వెలిచాడు. అక్కడ ముందుగా అరుంధతి మాత వెలిచింది. ఆ తర్వాత కింద తూర్పు భాగాన రేణుక ఎల్లమ్మ, ఆదిశక్తి, భూలోకమాత, లందల ఎల్లమ్మ అక్కడ వెలవడం జరిగింది. అవి నిత్య పూజలు అందుకుంటూ మరి కొలిచిన వారికి కొంగు బంగారం, తలిచిన వారికి తలలో ఉంటూ, ఏడుకున్న వారికి వెనులో ఉండి రోగాలు, నొప్పులు, సంతానం, ఉద్యోగాలు, మరి రేపు భూమి ఒక ప్రళయం వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి మరి జాంబవంతుడు కూడా భూమి మీదకి వచ్చి మరి వారి బిడ్డలను వారి భక్తులను దగ్గరికి తీసుకొని కాపాడడానికి వచ్చినటువంటి జాంబవంతుడు మరి శ్రీ ఆంజనేయ స్వామికి ఆయన బలం ఆయనకు తెలియదు. ఆ యొక్క ఆంజనేయ స్వామికి చెప్పి ఆయన ఎన్నుదట్టి ఆయన బలం ఆయనకు చెప్పి ఆయనకు గురువు వానర సైన్యానికి అధ్యక్షత వహించినటువంటి జాంబవంతుడు, ఆయన శక్తి ఆయనకు తెలియజేసినటువంటి జాంబవంతుడు. మరి
శ్రీరామునితోని యుద్ధం అడిగిన చరిత్ర కూడా జాంబవంతుంది. మరి ఈ ఉయ్యాలలుగే టైంలో అరుంధతి మాత ఉయ్యాలలుగే టైంలో మరి నా వశిష్ఠముని స్వర్గానికి వెళ్ళిపోయాడు. బిడ్డ ఇక్కడ అరుంధతి మాత టుంగుటుయ్యాల మీద ఊగుతుంది. మరి పరశురాముడు పెట్టే బాధలు తట్టుకోలేక ప్రతి ఇల్లు తిరిగిందండి. కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, పెద్ద కుర్మ, పెద్ద గొల్ల, పెద్ద కాపు, ప్రతి ఒక్కరికి అందరి ఇళ్ళకి పోయింది. ఎవరు కూడా దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. ఈ పరశురాముని మాట చెప్పంగానే ఉరికి తలుపులేసుకొని మూసుకునే సమయం అయింది. మరి అప్పుడు జలవీర మాత, జగజ్జనని జలవీర మాత మరి ఫస్ట్ ఆమెను దర్శించుకోవడం, ఆమె చెప్పింది. శంకరుని దగ్గరికి పోయింది ఎల్లమ్మది, పార్వతి పరమేశ్వర దగ్గరికి వేయడంగానే వాళ్ళు చెప్పారు, నీ పరశురాముని ఎదిరించి నిన్ను కాపాడే శక్తి ఒక జాంబవంతునికి తప్ప ఎవ్వరికీ లేదు. అమ్మ మాకు కూడా భయం వేస్తుంది, ఆ పిల్లగాడు నీ కొడుకు సామాన్యుడు కాడు తల్లి అని చెప్పేసి వీళ్ళు ఆ ఒక మాట చెప్పి పరుగున పారిపోయిన సందర్భంగా ఈమె వెతుక్కుంటూ వచ్చేట వరకు బిడ్డ టుంగుటుయాల మీద ఊగుతుంది అరుంధతి మాత. తర్వాత ఈయన చెప్పులు కుడుతున్నాడు, లందాల తోళ్ళు పెట్టి చెప్పులు కుడుతున్నాడు. మరి ఆయన వృత్తిపరంగా డప్పు చెప్పు డోలు డొక్కులే కదా ఆయన కుడుతున్నాడు. మరి అప్పుడే ఉరికొచ్చి రేణుక ఎల్లమ్మ ఉరికొచ్చి తాత నాకు పానభిక్ష పెట్టు అని చెప్పి కడుపులో తల పెట్టి వంగబడినది. అప్పుడు ఆయన పానభిక్ష ఏం పెట్టాలో తెలియక సరేనమ్మా నీ పానానికి నా పానం అడ్డ పెడతా అని చెప్పేసి ఆమెను లందలో దాచి తోలు కప్పిండు. తోలు కప్పిన తర్వాత వెంటనే పరశురాముడు రానే వచ్చింది. తాత మా తల్లి వచ్చింది ఎల్లమ్మదేవి, ఎల్లమ్మదేవి ఇక్కడ రాలేనాయన ఆయన చెప్పడం జరిగింది. ఎల్లమ్మదేవి వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది అని చెప్పి ఆయన ఇసిరి కొడతా ఉంటే మల్లూరుకు వస్తున్నాడట. ఇసిరి కొడతా ఉంటే మల్లూరుకు జాంబవంతుడు ఇసిరేస్తా ఉంటే మల్లూరుకు వస్తున్నాడంట. ఈ పిల్లగాడు మొండిపట్టే పట్టిండి, ఏంద్రా నాయన ఏం కాదని చెప్పు అని చెప్పేస్తే, లేదు నాయన మా అమ్మ ఇట్లా తండ్రి లేక కన్నదంట, మరి ఆమెను చంపేయాలి నేను ఉండకూడదు అని చెప్పేస్తే ఈయనకు తెలుసు ఆమె ఆదిశక్తి అని. ఆదిశక్తి, ఆది పరాశక్తి, అపురూప శక్తి, శివశక్తి, భూలోకమాత. ఈ జాంబవంతునికి తెలుసు, పరశురామునికి తెలియదు, మా అమ్మ మాత్రమే అనుకుంటుండే ఆయన. అట్లా ఈ ఒక పాప భారం, తల్లికి ఉన్న అనుబంధం, తల్లి కొడుకులకున్న అనుబంధం, తర్వాత వాళ్ళకు సత్యం, భర్త మీద ఉన్న ఒక సత్యం, నీతి, నియమం ఏంటిదో ఆ యొక్క చరిత్ర అమ్మవారు ఎల్లమ్మదేవి చరిత్ర చెప్పడానికి ఆయన ఎన్ని విధాలా చెప్పినా మరి ఆయన వినలేదు. మా అమ్మను మాయ చేసినావు, ఈ టుంగుటుయాల మీద ఊగటి ఎల్లమ్మదేవిని ఇట్లా తయారు చేసినావు, మా అమ్మనే ఆమెను అని చెప్తే, కాదు బిడ్డ మా అని అంటే నీ బిడ్డతోడాను నేను వెళ్ళిపోతా అని చెప్పి, కాదు బిడ్డ నా బిడ్డతోడు మీ అమ్మ రాలేదని ఒక చిన్న పొరపాటుకు ఈమె అరుంజ్యోతి మాత అయి నక్షత్రమై మరి నక్షత్ర మండలానికి చేరడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో మరి జాంబవంతుడు పరశురామునికి చెప్పిండు, నాయన జమదగ్నముని మీ నాయన ఆయన సప్తఋషులల్ల మహర్షి, ఆయన మామూలుడు కాదు, కార్తీక రాజు కనుక మీ చిన్నాయన మీ నాయనని ఇట్లా బాణం వేస్తే అక్కడ తపస్సు చేస్తుండు, ఓ పుట్టలో ఇంకా తపస్సులనే ఉన్నాడు, మీ అమ్మ అట్లా ఇట్లా ఏం కనలే, పారిన రక్తంబు పరశురాముడు, డొల్లిన రక్తము డొక్కలయ్యా, చెల్లిన రక్తంబు సిట్కలయ్యా, నిలిచిన రక్తంబు నీల గౌరం అయి పుట్టిరు నాయన మీరు, మీ తల్లికి ఎట్లాంటి పాపం తెలియదంటే, మరి అప్పుడు ఆయన పరుగున ఉరికి కార్తీక రాజును చంపి ఆయన నాయనని లేపుకొని వచ్చే వరకు లందకాడ 30 కోట్ల దేవతలు వచ్చి మరి లందకాడ పూజలు చేసిండ్రు. ఆ యొక్క లందలకు పాతాల గంగ పరుగులు తీసుకుంటూ వచ్చి మరి ఎల్లమ్మకు పవిత్రత చేసి ఆ యొక్క లందను శుభ్రం చేసి లందనే పాతాల గంగగా మార్చుకొని సప్త ఋషులు వచ్చి మరి అరుంధతి మాతకు ఆ దివనార్తులు పెట్టిన, తల్లి ఇది మీరు చేసింది మామూలు కాదు,
అని చెప్పేసి నక్షత్ర మండలం పెళ్ళైన నవ దంపతులకు ఇప్పటికీ నక్షత్ర మండలం దర్శించింది. ఇప్పుడు ఆకాశం కూడా పరెలు పట్టింది. మరి భూమి కూడా ఎప్పుడప్పుడో భూకంపాలు కానీ సునామీలు కానీ ఇంకా వచ్చేటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ పాపాలు పోడగొట్టడానికే మరి అరుంధతి మాత కూడా ఈ కొండ గురువులో కొలువు అవుతుంది. జాంబవంతుడు కూడా బిడ్డలు అంటరాంతనం పూర్తిగా నశించజేయడానికి ఇక మాత్రం బిడ్డలు కాపాడుకోవడానికి మరి జాంబవంతుడు ముందుకొచ్చిండు. ఉన్న మాత్యం సప్తఋషులు స్నానం చేసినట తపస్సులు చేసినటువంటి ఈ కొండగురు మాత్యములో మరి మీరు వచ్చి దర్శించుకుంటే చాలా మంచిది. ఇది ఒక కుల వ్యవస్థకే కాదు, అందరికీ భక్తులకు ప్రతి భక్తునికి వచ్చి చేసుకోవచ్చు. అందరం కలిసి దీనికి మనం దర్శించుకున్నట్టుంటే మన పాప పరిహారాలన్నీ పోతాయి. పిడికడ దానం చేస్తే పుట్టెడు లాభం ఇచ్చే అన్నపూర్ణాదేవి ఉంది. కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి ఉంది. జాంబవంతుడు ఇంత చరిత్ర ఉన్నది, అకలంక చరిత్ర ఉన్న జాంబవంతుడు కూడా మరి లక్ష్మణుడు మురిసపోయినప్పుడు కూడా ఆయన ఆంజనేయ స్వామికి చెప్పిండు, పలానా దగ్గర ఆ కల్పవృక్షం ఉంది తీసుకురమ్మని చెప్పేస్తే ఆ పర్వతం తీసుకొచ్చినప్పుడు ఆ వృక్షం పిండి పోసినటువంటి లక్ష్మణుడు కూడా మూర్సలేసినటువంటి ఉన్నది. మరి చరిత్ర ఉన్న జాంబవంతుడు ఆయనను దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ వర్ణ భేదం కుల మతం లేకుండా మరి జాంబవంతునికి వేడుకుంటే సకల పాపాలు పోయి మనకు పరిహారం అయ్యి ఒక బ్రహ్మరంధ్రాలు తెలుసుకుంటాయి. ఈ మాయరంధ్రాలు మూసుకుపోయి బ్రహ్మరంధ్రాలు తెలుసుకుంటే కనుక మనము సర్వం చూడొచ్చు. అసలు ఆకాశానికి మెట్లేసి రేపు రాబోయే జరగడానికి పునాదులు వేయడానికి ఒక ఋషుల స్థానం సంపాదించుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరి దర్శించుకొని మీ పాపాలు కడుక్కోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. జై జాంబవ, జై అరుంధతి మాత, జై రేణుక మాత, జై భూలోక మాత, తల్లి జగన్మాత.